ఆహ్వానం పలుకుతూ మీ విలువైన సమయాన్ని ఈ కార్యక్రమానికి కేటాయించినందుకు మీకు కృతజ్ఞతలు చెబుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్ఆర్ఐ టీడీపీ కువైట్ మన సీనియర్ నాయకులు అయినటువంటి కుర్రా రమణ యాదవ్ మరియు కుర్రా శివ యాదవ్ వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం ఏంటనే తర్వాత ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సో వాళ్ళు ఈరోజు స్పెషల్గా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. గెట్ టుగెదర్. ఆ గెట్ టుగెదర్ దేనికనేది తర్వాత మనం చూస్తాం అన్నమాట. ఇక్కడ ముఖ్యంగా ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన అంశాలు వచ్చేసి ప్రతి ఒక్కరికి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఇటు పార్టీ పరంగాను సమాజంలో మనం నిర్వహించాల్సినటువంటి బాధ్యతలు కానీ, అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు కొద్దిగా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొంతమంది ఏది ఎవరు చేయాలి, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరికి చెప్పాలి, ఇది చాలా కొంతమంది మైండ్లో వచ్చేసి మెదులుతున్నటువంటి ప్రశ్న. దానికి ఈరోజు ముగింపు పలుకుతాం. ఓకే, ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ కుర్రా ఫ్యామిలీ ఈ గెట్ టుగెదర్ పెట్టి పార్టీని బలోపేతం చేయాలి, తెలుగుదేశం పార్టీ మేము సైతం అంటూ వాళ్ళు ముందుకొచ్చి పార్టీని రకరకాలుగా, మీకు తెలుసు యాదవ సామాజిక వర్గం గురించి, వాళ్ళు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. కానీ వాళ్ళు మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూడా ఎవరు, పల్లా శ్రీనివాస్ యాదవ్. మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్. సో అది సామాజిక వర్గ పరంగా కానీ లేకపోతే అభివృద్ధి పరంగా కానీ తప్పనిసరిగా పార్టీకి అండదండలు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ సమావేశాన్ని, ఈ గెట్ టుగెదర్ని ఏర్పాటు చేసి ఒక దిశానిర్దేశం చేసేటటువంటి పరిస్థితుల్లో ముందుకొచ్చారు. థ్యాంక్ యూ ఫర్ కుర్రా ఫ్యామిలీ. మీకు రమణ అండ్ మిస్టర్ శివ, వాళ్ళ ఫ్యామిలీ పేర్లు నాకు తెలియదు, లేడీస్ కూడా. ఈమె పేరు తెలుసు, నాగరాణి. మీరమ్మా సుకన్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మిగతా వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకున్నాం. పార్టీ వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క రకాల ఐడియాలు ఉంటాయి. మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని మనం ఎందుకు పగ తీర్చుకోకూడదు అనేవాళ్ళు చాలా మంది ఎక్కువైపోయారు. అందులో ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క విషయ పరిజ్ఞానం ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఉంది, మంచి పథకాలతో ముందుకు పోతుంది, మంచి అభివృద్ధితో ముందుకు పోతుంది. వాటిని కూడా మనం గుర్తించాలి. మనకు కక్షలు కారణాలు కావాల్సింది అభివృద్ధి. మనకు ప్రజల పట్టం కట్టింది దేనికి? అభివృద్ధి చేయడానికి. కక్షలు కారణాలు మన డిపార్ట్మెంట్లో, తెలుగుదేశం పార్టీ డిపార్ట్మెంట్లో లేవు. తిట్టడము, కొట్టుకోవడము, నిందలేయడము, మహిళలను కించపరచడము, ఇటువంటిది తెలుగుదేశం పార్టీ సంస్కృతి లేదు. మన వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు కూడా ఇటువంటి సాంప్రదాయానికి ఆయన ఎప్పుడు కూడా ఒప్పుకోడు. అదే అడుగుజాడలో నడుస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇటువంటి సాంప్రదాయాన్ని ఒప్పుకోరు. మనం అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేసిన తర్వాత రాష్ట్ర ప్రజలకు దిశానిర్దేశం చేయాలి. మహిళలకు రక్షణ కావాలి. అదేవిధంగా నిరుద్యోగ యువతకు కూడా ఉద్యోగాలు కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం అభివృద్ధి వైపు నడవాలి. ఇది మంది కాదు. కూటమి ప్రభుత్వం కూడా చాలా బాగా చేస్తుంది. కాబట్టి అక్కడ మన సెంట్రల్ కమిటీ వాళ్ళు చూసుకుంటారు. అది మనకు సంబంధించిన విషయం కాదు. కార్యకర్తగా ఏం చేయాలి? మనం పార్టీకి సేవలు చేసుకుంటూ పోవాలి. ప్రభుత్వం చేసేటటువంటి పథకాలని ప్రజలు సరైన మార్గంలో ఉపయోగించుకునేటటువంటి విధానంలో వాళ్ళలో ఒక మార్పు తీసుకురావాలి, అవేర్నెస్ తీసుకురావాలి. అప్పుడే ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క పథకం కూడా కేంద్ర స్థాయి
స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు కూడా పోయేటటువంటి అదృష్టం మనం ప్రజలకు కల్పించినట్టు అవుతుంది. అర్థమైందా? మనం ఎంతవరకు ఆలోచించాలి? ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఎంత మాత్రం వాడుకోవాలి, మరి ఎక్కడికి పోవాలి? ఈ పథకాల గురించి ఎక్కడికి పోవాలి? సమస్య వచ్చితే ఎక్కడికి పోవాలి? స్థానికంగా సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి పోవాలి? స్థానిక నాయకులు ఉన్నారు, ఒక చిన్న పిటిషన్ రాసి ఇవ్వండి వాళ్ళ చేతికి. పిటిషన్ ఇచ్చినప్పుడు ద సేమ్ టైం కాపీ టు కలెక్టర్, కాపీ టు ఎంఆర్ఓ, కాపీ టు ఎమ్మెల్యే, కాపీ టు చీఫ్ మినిస్టర్, కాపీ టు కన్సర్న్ మినిస్టర్, ఒక్క కాపీ మాకు కూడా ఇచ్చింది. ఎందుకంటే మేము దాన్ని ఫాలో అవుతాం. ఈ పిటిషన్ మీకు వచ్చిందా? మరి మాకు ఎందుకు ఇవ్వాలి? నేను ప్రతి ఒక్క ఆఫీసర్ దగ్గరికి చెప్పలేం కదా. వాళ్ళ సమస్య ఇది, వాళ్లకు 5 కోట్ల మంది సమస్యలు ఉంటాయి. అప్పుడు సోన్సో రెఫరెన్స్ నంబర్ పిటిషన్ మీ దగ్గర ఉందా? ఉంది. దీన్ని మీరు ఏం చేసేది? దయచేసి చేయండి. దాని వెనుకలో మనం ఫాలో అయ్యి కార్యం సక్సెస్ అయినంత వరకు మనం దాన్ని ఫాలో అవుతాం. ఇప్పుడు అర్థమైందా? చిన్న సమస్య వచ్చినా కూడా కాపీ టు ముఖ్యమంత్రి, క్రిమినల్ అయితే హోమ్ మినిస్టర్, క్రిమినల్ కేసెస్ అయితే, లేదా భూ అయితే రెవెన్యూ మినిస్టర్, ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా మన సమస్య టాప్ టు బాటం వచ్చేసి అర్థం కావాలి. ఓకేనా? పార్టీ చేయలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు, మా సమస్య వచ్చింది, మేము పార్టీ కష్టపడి పనిచేసాము కానీ పార్టీ మమ్మల్ని పట్టించుకోలేదని బ్లేమ్ చేయకూడదు. మనం మన గ్రామాల్లో ఉన్నాం, అమరావతిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మన పరిస్థితి వాళ్ళకి ఏం తెలుస్తుంది? తెలియదు. వాళ్ళ దృష్టికి తెచ్చినప్పుడు వాళ్ళు రెడీగా ఉన్నారు, మన సమస్యలు తీర్చేదానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ దృష్టికి పోయిన తర్వాత వాళ్ళు చేయకపోతే మనం బ్లేమ్ చేయాలి. ఓకే, ఒప్పుకుంటారా దీనికి? ఒక్కసారి తప్పట్లో కొట్టండి మరి. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ మన ప్రభుత్వం పెద్ద పెద్ద వాళ్ళకి సపోర్ట్ చేశారు. 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకి, అదేవిధంగా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి, నిరుద్యోగ యువతకి, ప్రతి ఒక్కరు, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదివించుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. ఏదో ఒక ఉద్యోగం వాళ్ళకి కావాలి. అటువంటిప్పుడు ఏం చేయాలి? ఉద్యోగాలు రావు, ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు రావని అనకూడదు. పార్టీ ఇటువంటి వాళ్ళకి ప్లంబర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్, చిన్న చిన్న వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ పార్టీ ఆఫీస్ ఫ్రీగా ఇస్తుంది. 3 నెలలు ట్రైనింగ్ ఇస్తుంది, పైగా సర్టిఫికెట్ కూడా ఇస్తుంది. అదేవిధంగా అమరావతిలో కంపెనీలు వస్తున్నాయి కాబట్టి ఎక్కడైనా కూడా జాబ్ వాళ్ళే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వాళ్ళే జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? కాబట్టి పార్టీ కూడా ఎందుకు పెట్టుకోండి. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, 10వ తరగతి పాస్ అయ్యారు, ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు, ఎక్కడో ఒక చోట మనం వాడికి వృత్తి, నిరుద్యోగ వృత్తి రావాలంటే కష్టము. ఎందుకంటే డిగ్రీలు ఉండాలి, మాస్టర్ డిగ్రీలు ఉండాలి, లేదా కనీసం జీవనాధారం ఉండాలి. ఈ విధంగా మా వాడు ఇంటర్మీడియట్ చదువుకున్నాడు, ఏసీ మెకానిక్. మరి ఏసీ మెకానిక్ చేసి ఇండియాలో ఏం చేస్తారు? గల్ఫ్కి రావాలనుకున్నప్పుడు సర్వెంట్గా రావాలి, ఖాద్మాగా రావాలి, దానివల్ల ప్రయోజనం ఉండదు. అదేవిధంగా టెక్నికల్గా వచ్చినప్పుడు టెక్నీషియన్, ఏసీ టెక్నీషియన్, ప్లంబర్ టెక్నీషియన్, అదేవిధంగా రకరకాల టెక్నీషియన్స్ ఉన్నాయి. అక్కడ 3 నెలలు కోర్సు చేసి ఇక్కడికి వచ్చితే ఎక్కడైనా సరే 200, 250, 300 దినాలు శాలరీ వచ్చేట్టుగా ఉంటుంది. ఓకే, 3 months కోర్స్ నాకు ఎవరు ఇస్తారు అని మీకు వీలైనప్పుడు అక్కడ కోర్సెస్ వచ్చేసి సంవత్సరానికి ఇన్ని బ్యాచ్లన్నీ వాళ్ళు చేసి అమెరికా, గల్ఫ్, రకరకాల దేశాలకు పంపిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, మన తెలుగుదేశం పార్టీ. సో మీరు అటువంటిప్పుడు ఉన్నప్పుడు వెయిట్ చేయండి, అక్కడ పోయి రిజిస్టర్ చేసుకోండి. ఎక్కడ రైట్ tdp.com అందులోకి వెళ్ళి ఆ కోర్సుకు రిజిస్ట్రేషన్ ఉంది. అక్కడనే nritdp.com ఆన్లైన్ చేశారు వాళ్ళు, ఎవరిని అడగబడ్డారు కదా. అక్కడ ఎంపవర్మెంట్, ఎంప్లాయ్మెంట్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళి మీరు కానీ మీ డీటెయిల్స్ అన్ని, మీ పేరు, మీ క్వాలిఫికేషన్, మీరు ఏం చదవాలనుకున్నారు అన్ని చేసినప్పుడు వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు.
కోర్సులు స్టార్ట్ అయినాయి, మీరు అక్కడికి వచ్చి చదవండి. ఓకే, గుర్తుందా? ఇది ప్రతి ఒక్కరు చేయండి. మన పిల్లలు లేరనుకోండి, చదువుకొని ఉన్నారు, చదువులేని పిల్లలు గమనించారు, వాళ్ళకు మీరు సపోర్ట్ చేయండి. పార్టీ ఫ్రీగా చేస్తుంది అంతా, ఆన్లైన్ లో కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కటి ఆన్లైన్ ఉంది. అక్కడికి పోలేరు, ఇక్కడికి రావచ్చు, ఆన్లైన్ లో కోర్సులు తీసుకోవచ్చు. తర్వాత పార్టీ స్కీమ్స్, పార్టీ పథకాలు, ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుంది కూటమి ప్రభుత్వం. ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుంది, కానీ మనకు తెలియడం లేదు. చాలా మంచి మంచి పథకాలు ఉన్నాయి. వాళ్ళు ఏదైతే మనకు ప్రామిస్ చేశారో ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నారు. జనాలు చెప్తుంటారు కూటమి ప్రభుత్వం ఏం చేయలేదని, వాళ్ళ మాట నమ్మద్దు. ఎందుకంటే నిజం చెప్పులేసుకున్న లోపల అబద్ధం ఊరంతా తిరిగేసి వస్తుందంట. ఓకే, ఎవరి మాటలు నమ్మద్దు. ప్రభుత్వం వాళ్ళు చాలా కన్స్ట్రక్టివ్ గా వెళ్తున్నారు. రాబోయే 15 ఏళ్ళు కూడా తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. మంచి మంచి పథకాలు పెడుతున్నారు. వాటిని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిది. కార్యకర్తగా ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ దట్ వీ హావ్ టు టేక్ దిస్ స్కీమ్స్ ఇంటు ద పబ్లిక్. నిత్యం నీళ్ళలో చేపలాగా ఒక కార్యకర్తగా అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి వారధిగా అనుసంధానకర్తగా ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త పనిచేసినప్పుడే పార్టీకి వెన్నుముకలాగా పార్టీ ఎప్పుడు అధికారంలో ఉంటుంది, 10 మందికి మేలు జరుగుతుంది. దానివల్ల ఎంతో మంది హరిజన గిరిజన బలహీన బడుగు మైనారిటీ మహిళా వర్గాలు కూడా బాగుపడతాయి, అభివృద్ధి చెందుతారు, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని ఈ సభాముఖంగా మీకు నేను ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఏపీఎన్ఆర్టీ గతంలో ఒక ఎవరైనా సరే చనిపోయినప్పుడు ఆ శవాలు ఎప్పుడు కూడా కొంతమంది ఇక్కడనే బూట్ చేసేవారు. అక్కడి నుంచి మనమంతా పేదలమే బూట్ చేసేవారు. అక్కడి నుంచి మద్రాస్ ఎయిర్పోర్ట్కి వచ్చి శవం తీసుకోవాలంటే పాపం మనకే ఎయిర్పోర్ట్లో నుంచి అడిగి పోవాలంటే ఎక్కడ పోవాలో తెలియదు. ఆ డెడ్ బాడీని ఎవరు తీసుకెళ్ళాలి, దానికి ఫీజు ఎవరు కడతారు, ఆ డాక్యుమెంట్స్ ఎవరు ప్రిపేర్ చేయాలి, ఎవరి దగ్గరికి పోవాలి? ఆంధ్రాలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ అంతకుముందు. అటువంటిప్పుడు ఏం చేయాలి? తమిళనాడుకి వెళ్ళాలి. ఆ భాష మనకు వాళ్ళకు రాదు, వాళ్ళ భాష మనకు రాదు. సో ఏం చేసేవాళ్ళు? పడేసేయండి, ఇసుకలోనో ఏమన్నా సరే ఇక్కడనే దహన సంస్కారాలు చేయండి అనేవాళ్ళు. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి మన తెలుగు సంఘాలు చాలా మంది నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా వాళ్లకు తోచిన విధంగా పార్టీ దృష్టికి తీసుకెళ్ళాము. అక్కడికి పరిస్థితి ఇట్లా ఉంది, దీనికి మార్గం ఏంటి? మా వల్ల ఇంటికి డబ్బులు పంపించినప్పుడల్లా అది ప్రభుత్వానికి రెమిటెన్స్ ఆదాయం ఉంటుంది కదా, మీరు ఎన్ఆర్ఐలకు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేశాం. సానుకూలంగా స్పందించారు. ఏపీఎన్ఆర్టీఎస్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు 2014లో. దానికి ప్రెసిడెంట్ని పెట్టారు, కోఆర్డినేటర్స్ పెట్టారు, ప్రతి ఒక్కరు కూడా సేవలు అందించారు. ఇక్కడి నుంచి ప్రమాదవశాత్తుగా జరిగినటువంటి వారిని కూడా అక్కడికి పంపించి వాళ్ళకు ఇన్సూరెన్స్ ఇప్పించి దహన సంస్కారాలు కూడా డబ్బులు ఇప్పించి ఆంధ్రప్రదేశ్ నుంచి మెడ్రాస్ ఎయిర్పోర్ట్ వరకు అంబులెన్స్ కూడా వచ్చింది. ఆ అంబులెన్స్ లో వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి 5,000 10,000 ఎక్స్ట్రా ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని ముగించేవారు. అంటే ప్రజల వద్దకు ప్రభుత్వం వచ్చింది. దానిని మనం ఎన్ఆర్ఐలో ఇంకా బాగా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనం ఎక్కువగా దాన్ని ఉపయోగించుకోవాలి. మీకు అందరికీ చెప్పేది అదే. నేను ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం మాకేం చేయలేదు అని మనం ఈ నుంచి చెప్తే వాళ్ళు అటువంటి కాదు. దీనికి ఏ సమస్య వచ్చినా అక్కడికి పోవాలి, వాళ్ళకి చెప్పాలి. ఇదని చెప్పేసి ఇప్పుడు ప్రజా దర్బార్ పెట్టారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. వినతి పత్రాలు ఇస్తే ఇమీడియట్లీ స్పాట్ లో కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కి ఫార్వర్డ్ చేపించి దాన్ని ఫాలో అవుతున్నాం. వై డోంట్ వి డూ దట్? రైట్?
ప్రతి ఒక్కరు కూడా, మహిళలైతే సెలూన్ వర్క్ నేర్చుకోండి. కద్దామగా రావడం కంటే సెలూన్ వర్క్ నేర్చుకొని 2-3 నెలలు కోర్సు చేస్తే చాలు. వాళ్ళు వాళ్ళ శక్తిని బట్టి 300 నుంచి 1000 వరకు జీతాలు సంపాదించుకోవచ్చు. అదే మిగతా ప్లేసుల్లో అయితే మహిళలు అంటే మన ఆంధ్ర సాంప్రదాయ ప్రకారం వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు పని చేయించడానికి. ఇక్కడ ఏంటంటే లేడీసే ఉంటారు కాబట్టి సెలూన్లో ఇన్కమ్ వస్తుంది, సెక్యూరిటీ ఉంటుంది, జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది, ఫ్యామిలీ అభివృద్ధి చెందుతుంది, పిల్లలు కూడా అభివృద్ధి చెందుతారు. నో ప్రాబ్లమ్స్. మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తే నెలకు 300 ఇస్తారు. వాళ్ళకు వాళ్ళు చేసే పనితనాన్ని బట్టి 600 రావచ్చు, 1000, కొంతమంది వేలను కూడా సంపాదిస్తున్నారు, కష్టపడుతున్నారు. బాగా ఫ్రీలాన్సింగ్ చేసి వాళ్ళు సంపాదిస్తున్నారు. కొంతమంది జాబ్ చేస్తూ వదిలేసి కూడా కష్టపడి డబ్బు సంపాదించి కుటుంబాన్ని ఉన్నత స్థానంలో, పిల్లల్ని, డాక్టర్ని, ఇంజనీర్స్ని, కలెక్టర్స్ని కూడా చదివించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం సపరేట్ గా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియాలి. మనం మహిళలు బిగ్ హ్యాండ్స్. ప్రతి ఒక్కటి చిన్నదంటే మీకు ఏం చదువు రాదు, నో ప్రాబ్లం. ఒక 3 నెలలు కోర్సు ప్రైవేట్, ఆ సర్టిఫికేట్ తీసుకురండి, ఎవరొకరు మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఎంతోమంది మన గుర్రా రమణ ఉన్నాడు, ఎంతో మంది వచ్చారు, 70 దాదాపు 150 మందిని పైగా వాళ్ళు పనిలో పెడతా ఉంటారు. సుబ్బరాజు కానీ వీళ్ళందరూ. అదే ఒక హెల్పర్గా పోయినప్పుడు ఎంత ఇస్తారు? కష్టపడాలి, టైం వేస్ట్, ఒళ్ళు గొల్ల అవుతుంది, మానసికంగా ఒత్తిడి. ఒక స్కిల్ పట్టుకొని చేతిలో రండి. అది ఏదైనా సరే, హెయిర్ కటింగా, లేకపోతే ప్లంబింగా, లేకపోతే పైపా, లేకపోతే ఇంకోటి కష్టపడేదానికి మొక్క చూపించింది. 3 నెలలు ఇంటికాడ కష్టపడ్డాడు. ఓకేనా? నెక్స్ట్ పెన్షన్స్. కొంతమంది గ్రామంలో పెన్షన్స్ రావు, అట్లా అంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వస్తుంది. అసలు పెన్షన్ స్టార్ట్ చేసిందే మన ప్రభుత్వమే, నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు ఏ స్టేజ్కి వెళ్ళింది? దాదాపు 4000 వరకు వెళ్ళింది. ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచి పెన్షన్ ఇచ్చిన ఘనత మనది. అంతా ఎగేసి ఇచ్చాం, ఒక్కసారి ఇచ్చాం, విడతలు వేయలేదు. ఈ రోజు దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. 1వ తేదీ ఆదివారం అయితే 30వ తేదీ కానీ 31వ తేదీ కానీ పెన్షన్ ఇస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అటువంటి వాళ్ళు అర్హులుగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఏర్పాటు చేసే బాధ్యత లోకల్ నాయకులు తీసుకుంటున్నారు. వాళ్ళు ఒకవేళ చేయలేనప్పుడు పెన్షన్ ఖర్చు పెట్టండి. ఎవరైనా మాలాంటి చేతికి ఇచ్చినప్పుడు కూడా we will try. ఖచ్చితంగా ట్రై చేస్తాం. అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. సోన్సో జిల్లాలో మండలంలో ఈ విధంగా జరుగుతుంది కాబట్టి దయచేసి వాళ్ళకి హెల్ప్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళ పని అయినంత వరకు మనం పార్టీ ఆఫీస్ కాడే ఉన్నాం, ప్రభుత్వం దగ్గర ఉన్నాం. మనం పని చేయించుకోవాలంటే వాళ్ళు చేయడం లేదు, వాళ్ళు రెడీగా ఉన్నారు చేసేదాన్ని. వాళ్ళే వాళ్ళ టైం అంతా వదిలేసి వచ్చి ప్రజల దగ్గర నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని సాల్వ్ చేస్తున్నారు. ఈరోజు దావోస్కి వెళ్ళారు ప్రతి ఒక్కరు కూడా. చంద్రబాబు వెళ్ళారు, మన లోకేష్ వెళ్ళారు, రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా దావోస్ లో ఉన్నారు. కారణం ఏంటి? వాళ్ళు కూర్చుంటే ముఖ్యమంత్రి పదవి కొనసాగదా? ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. దాన్ని క్రియేట్ చేస్తున్నాం. త్వరలో మీరు చూస్తారు అభివృద్ధి కూడా. దానికి కూడా ఇంతకుముందు ఎట్లుండింది, ఇప్పుడు డెవలప్ అవుతుంది, కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఒక 5 సెంట్లు ఇల్లు కొనుక్కోవాలి. ఏం చేస్తాం మనం? ఎవరంటే ఆడ పోతామా? సంపాదించిన డబ్బులు దుప్పటి ఆడేసి రాండి ఎత్తుకోమని చెప్తామా? డెవలప్ ఏరియాలో తీసుకుంటాం. ఎందుకు? ఫ్యూచర్ లో మనం సంపాదించిన డబ్బులు బ్యాంకులో వేసుకుంటాం. ఒక 10 లక్షలు తీసుకెళ్ళి ప్లాట్ మీద పెట్టండి, వస్తుంది 4 times 5 times వస్తుంది. కాబట్టి కొద్దిగా మీరు చేస్తుంటారు కానీ బయటపడటం చాలా మంది. ఇంకోటి ఏంటంటే అమరావతిలో ఇటువంటి ఉన్నప్పుడు కూడా ట్రై చేయండి.
దూర ప్రాంతంలో తీసుకున్నా కూడా డబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మెంబర్షిప్, సభ్యత్వం. మరి ఏంటి సభ్యత్వం వల్ల ప్రయోజనం? మీరు ఇక్కడ కష్టపడతారు, కష్టపడిన తర్వాత తెలుగుదేశం పార్టీ నన్ను పట్టించుకోలేదంట. మీరు ఇక్కడ ఉండేది చంద్రబాబు నాయుడుకి ఏం తెలుసా? ఇంతమంది వచ్చినా ఉంటాడు, మీకు ఇక్కడ కష్టం ఉందని చంద్రబాబు తెలుసా? తెలియదు. అదే దాంట్లో మెంబర్ అయినప్పుడు ఏముంటుంది? నేను పార్టీ కష్టపడ్డాను, నీ మెంబర్షిప్ ఐడి ఏంటి? ఇది ఓకే, నంబర్ 1. నాకు ఈ కష్టం ఉందంటే ఇమీడియట్లీ కన్సల్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానీ ఎస్పీస్ కానీ లేదా పార్లమెంట్ నియోజకవర్గపు ఇన్ఛార్జీలకు కానీ టాప్ టు బాటం వచ్చేసి ఆ వర్కౌట్ అన్ని చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి మెంబర్షిప్ లో బెనిఫిట్ ఏంటంటే, ఇన్ కేస్ అనుకోని దుర్ఘటనలు ఏదైనా జరిగినప్పుడు 5 లక్షలు ఇన్సూరెన్స్ పాలసీ ఉంది దాంట్లో. అన్ని మంచి జరగాలనుకుంటాం, ఇన్ కేస్ 5 లక్షలు పాలసీ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా మెంబర్షిప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్స్. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరో ఉండరు. దానికి సొల్యూషన్ ఆ టైం వచ్చినప్పుడు ఆవేశపడడం కాదు, ఆవేశంలో తీసుకునే నిర్ణయాలకు అర్థాలు ఉండవు. చాలా సమన్వయం పాటించి ఆచి తూచి ప్రాబ్లంని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవాలి. కార్యసాధన చేసిన వాడే కార్యకర్త అవుతాడే కానీ కార్యసాధన చేయవాడు కార్యకర్త ఎట్లా అవుతాడు? నేను తెలుగుదేశం కండవా కట్టుకున్నాను, చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేనప్పుడు ఎవరు నమ్ముతారు? ఎవరైనా నమ్ముతారా? మనం పెట్టలేకపోయినా పెట్టే ఇళ్ళన్నా చూపించాలి. నేను చేయలేకపోతున్నాను, పలానా దగ్గర పోవాడు చేస్తాడు. ఓకే, ఆవేశపడదు. ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు సేవ చేసేదానికి తెలుగుదేశం పార్టీ పుట్టింది. వాళ్ళ కోసం కాదు, పేదల కోసం పుట్టిన పార్టీ. పేదల ఆవేశంలో, కార్మికుల ఆవేశం నుంచి పుట్టిన పార్టీ. నందమూరి తారక రామారావు అంత ఆవేశపడు ఎందుకు? ఆయన ఆవేశం కాదు, పేద ప్రజల కష్ట నిష్ఠూరాలను చూసిన వ్యక్తి. జోలి పట్టుకొని ఆయన ముఖ్యమంత్రి కాకముందే ప్రజలకు సేవలు అందించినటువంటి ఒక గొప్ప మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఈ విధంగా నేను ఫైనల్ గా చెప్పుకుంటా పోతా ఉంటే చాంతాడంత ఉంటుంది. నేను చెప్పడం ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు లోకల్ నాయకులకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తెలుగుదేశం పార్టీలో కొద్దిగా పార్టీ ఆఫీసులో టచ్లో ఉన్న వాళ్ళకి కానీ చెప్పడం కానీ ఇవి చేసుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. పార్టీని ఎప్పుడు బ్లేమ్ చేయండి. ఓకేనా? ఇన్ని అంశాలు చెప్పండి, ప్రజల్లో అవేర్నెస్ తీసుకురండి అని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు కుర్రా రమణ యాదవ్ అండ్ మిస్టర్ ప్రత్యేక ధన్యవాదాలు ప్రజల తరఫున తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు ఎన్నో చేయాలి, ప్రజల్లో ఒక చైతన్యం రావాలి. పోరాటే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలని మన పెద్దలు చెప్పండి. ఏం కాదు, అందరం మనుషులమే, ఎవరు పులులు సినిమాలు కాదు. కొంతమంది తెగేస్తా ఉంటారు, నేను కాబట్టి అంత ఒకటి పిలిచారు మళ్ళీ కప్పుకున్న మేకలు. అర్థమైందా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? మననే మాట్లాడుకున్నాము, ప్రవాహానికి శవాలు అయితే కొట్టుకొని పోతాయి, మనుషులైతే ఎదిరిస్తారు. దట్స్ సింపుల్. ఏమీ లేదు, ఎప్పుడు ఏం చేయలేదు. ఏం చేస్తారు? ఎప్పుడెప్పుడో చావాలి సార్, దేవులాగా బతుకుతామా 100 సంవత్సరాలు? వద్దు వద్దన్నాడు, తప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చాలా మంది ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇద్దాం. అవేర్నెస్ కి వాళ్ళు అది పనిగా ఇచ్చేపారు. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా మీ సూచనలు ఇవ్వండి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా చెప్పండి. బట్ ఒకటి మాత్రమే చెప్తున్నా, మీకున్న సమస్య తెల్ల పేపర్ మీద ఉండాలి. మీకున్న సమస్య తెల్ల పేపర్ ఉండాలి. ముఖ్యమంత్రి కానించి మండల ఆఫీస్ వరకు పెట్టండి వాళ్ళ పేరు.
కాపీచు 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 కాపీచు. ప్రతి ఒక్కరికి సమస్య తెలుసు. ఒక నాయకుడిని దొరకకపోతే అవునయ్యా వాళ్ళది ఉంది మా దగ్గర, సిఐ దగ్గర పోయినా కూడా ఉంది వాళ్ళ కేసు, ఎస్పీ దగ్గర పోతే ఉంది, హోమ్ మినిస్టర్ దగ్గర పోతే ఉంది, పిటిషన్ ఉంది. అంటే దాంట్లో ప్రతి ఒక్కరి దగ్గరికి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. అది చేసేదానికి వాళ్ళకి టైం ఉండదు, మరి వినేది ఉండదు. కానీ పేపర్ అందులో చదువుతారు ఇలా ఇలా ఇలా. అది వాళ్ళకు అర్హత లబ్ధిదారులు అయితే ఖచ్చితంగా చేసి పెడతారు. దాని గురించి ఎవరు పార్టీని మాకు చేయలేదు, నేను కష్టపడినాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు విమర్శ ఎప్పుడు కూడా ఏ పార్టీని కానీ ఒక నాయకుడిని కానీ విమర్శ ఎవరిని చేయలేదు. నీ పర్సనాలిటీ డౌన్ అయిపోతుంది. వాడు ఇంటన్నాడు వీడు ఇంటన్నాడు అనేది స్టాప్ చేయాలి. అభివృద్ధి అనేది ఉండదు. మనం ఎప్పుడైతే సముద్రం లాగా కుంభనగా ఉంటామో, సముద్రం ఎంత ఉన్నతంగా ఉంటుందో మనం చేసే కార్యక్రమాలు కూడా అలానే ఉండాలి. యాడంటే అటు చేయకూడదు. ఓకేనా? ప్రతి ఒక్కటి కూడా గుమ్మనంగా పనిచేయాలి. ప్రతి ఒక్కటి సక్సెస్ కాదంటూ ఏం లేదు. We need to remove the impossible word from the dictionary. డిక్షనరీ నుంచి సాధ్యం కాదు అనే పదాన్ని తీసి బయటేయాలి. ప్రతి ఒక్కటి సాధ్యం కాదు ఏమీ లేదు. బట్ వీ నీడ్ టు ప్రాక్టీస్. ఏది పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి ఎత్తుకొని దించుతా ఉన్నాం అనుకోండి. డైలీ ఎత్తుకొని దించితే పెద్ద అయినా కూడా ఎత్తుకోవచ్చు. కొద్దిగా బరువు ఉంటుంది, ఏం కాదు. ఎందుకంటే ప్రాక్టీస్ ఉంది. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. సింపుల్ గా బోర్ కొడుతుందేమో, మిగతా వాళ్ళు కూడా ఛాన్స్ ఇద్దాము. ఓకేనా? ఇంకోటి ఏంటంటే మన టీం ఉంది ఇక్కడ. 1 minute. మన టీం ఉంది ఇక్కడ. ప్రతి ఒక్కరికి కూడా ఆ టీం దగ్గర ఒక టీంకి చెప్పండి మీకు ఏదైనా సమస్యలు ఉంటే. అక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఇద్దరు ఉన్నారు, వాళ్ళని కూడా పరిచయం చేస్తాం త్వరలో. ఏ సమస్య వచ్చినా కూడా సమస్య చేసి చెప్పిన తర్వాత ఆ పేపర్ మీద రాసిచ్చి అని చెప్పాను కదా, వాళ్ళకి ఇచ్చినప్పుడు మనం వాడికి ఫార్వర్డ్ చేద్దాం. ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు అదే టీంలో సభ్యులుగా చేరండి. మీరంతా ఐక్యంగా ఉండండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా చెడ్డకు మంచికి ఒకరికొకరు తోడు పనికొస్తుంది. ఇక్కడ మనం పరాదేశంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ఒకరికొకరి తోడు అంతే. ఏం పోతుంది? ఫోన్ చేసి ఏమన్నా బాగున్నావా, బాగున్నాను, ఇట్లా ఉంది, ఎట్లా చేద్దాం, డిస్కస్ చేస్తాం. ప్రాబ్లం ఐసోలేషన్ ఉండాలి, విభజన, డీసెంట్రలైజ్ ఉండాలి. సెంట్రలైజ్ అంటే రూల్లో కూర్చొని తప్పుడు వేసుకుంటే కాదు. డీసెంట్రలైజ్ చేసినప్పుడు మీకు ఇమ్యూనిటీ అనేది కూడా కొద్దిగా డెవలప్ అవుతుంది, ధైర్యం వస్తుంది. మరి నాకు వీళ్ళందరూ ఉన్నారు ఆయన. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు రషీదా గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్. ముఖ్యంగా ఈ రోజు మనం ఇక్కడ ఈ మీటింగ్ అరేంజ్ చేసుకునే దానికి ఎందుకు అరేంజ్ చేసుకున్నాం అనేది చాలా మందికి తెలుసు. అయినా కానీ నేను చెప్తున్నాను. అక్కిలి నాగేంద్ర బాబు గారు 34 సంవత్సరాలు కోవిడ్లో ఆయన జర్నీ జరిగింది. చాలా చక్కగా చేశారు. మనం కూడా వచ్చాము బయట దేశాల నుంచి, మన దేశం నుంచి ఈ దేశానికి వచ్చాము. రకరకాల కష్టాలు పడ్డాము, రకరకాల అనుభవాలన్నీ ఎదురయ్యాయి మనకు. కానీ చాలా వరకు చాలా మంది మాత్రమే, తక్కువ మంది సక్సెస్ఫుల్ లైఫ్ని అనుభవించుంటారు. అవునా కదా? చాలా మంది కష్టాలు పడిన వాళ్ళమే ఉంటాం. ఇక్కడ బయట దేశాలకు వచ్చాము, ఏదో సంపాదిస్తున్నాము, ఏదో సంతోషంగా ఉన్నాము అని అనుకుంటాము. కానీ లేదు, ఎవరో ఒకరు ఒక హై పొజిషన్లో, హై లెవెల్లో బతికి మన దేశానికి తిరిగి వెళ్తారు. అలాంటి వ్యక్తుల్లో అక్కిలి నాగేంద్ర బాబు గారు. ఆయన వచ్చినప్పటి నుంచి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నారు. 34 సంవత్సరాలు జాబ్ చేశారు.
ఆయన హై పొజిషన్గానే ఉన్నారు, అవునా? ఇప్పుడు వెళ్తుండేది కూడా ఒక హై లెవెల్లోనే వెళ్తున్నారు. ఈ దేశం ఆయన్ని చాలా అభివృద్ధి చేసింది, చాలా వరకు ఆయనకి సపోర్ట్ ఇచ్చింది. కానీ చాలా మందికి సపోర్ట్ ఇవ్వలేకపోయింది. చాలా మంది తిరిగి వెళ్ళిపోయారు కూడా, భయపడతారు కూడా. ఇక్కడికి వచ్చి ఎన్నో నష్టాలు జరుగుతాయి. అలా సక్సెస్ అయిన వ్యక్తి అఖిల్ నాగేంద్ర బాబు గారు 34 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ తీసుకునేసి మన దేశానికి వెళ్తున్నారు. అయితే మనకంటూ పార్టీ అంటూ వీటి మీద ఎక్స్పీరియన్స్ ఇప్పించి మనము ఆయనలాగే ఎదగాలి, ఆయన మాటల ద్వారా ఆయన నడకని నడవాలి, ఆయన వేసిన రోడ్డు మీద నడవాలని ఆయన ఆశించి ఇప్పుడు వరకు మనకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. అయితే నేను ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఏంటి ఇక్కడికి వచ్చారు, కథ చెప్తున్నారు, వెళ్తున్నారు అనుకోవద్దండి. ఇప్పుడు దాకా అఖిల్ నాగేంద్ర బాబు గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేపించిన దాని మాటల్లో నాకు ఒక మాట అర్థమైందండి. మనము ఎన్ఆర్ఐలు బయట దేశానికి వచ్చాము. అయితే ఎలా ఉండాలి అంటే ఈ కథ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. తను చెప్పిన మాటలు నాకు అలా అర్థమయ్యాయి. ఒక సింహము, ఒక కుక్క, ఒక నక్క, 3 జంతువులు ఉన్నాయంట. నక్క సన్నగా అయిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఉందంట. సింహము వేటకు వెళ్ళి మాంసాన్ని తీసుకొని వచ్చి నక్కకి ఆహారంగా పెట్టేదంట. రోజు ఆహారం తీసుకొని వచ్చి నక్కకు పెడతా ఉండేదంట. ఒక పక్క నుంచి కుక్క చూసిందంట, సన్నగా అయిపోయిన నక్కను చూసిందంట. నాలాగే ఉంది, కుక్కలాగే ఇది నాలాగే ఉంది ఈ నక్క కూడా. అయితే సింహము ఆ నక్కకు తీసుకొని పోయి భోజనం పెడుతుంది, నాకెందుకు పెట్టదు, నేను కూడా వెళ్ళి పక్కనే కూర్చుందామని కూర్చునిందంట కుక్క. సింహం రోజు వస్తుందంట, నక్కకి భోజనం పెడుతుందంట, వెళ్ళిపోతుందంట. తనతో నక్క తింటుంది, తను తింటా ఉంది సింహము, కానీ కుక్కకు మాత్రం పెట్టడం లేదంట. రోజు చూస్తూ ఉంది, రోజు చూస్తుంది. 4 రోజులు అయిపోయినాయి. ఇది పస్తుంది, చావుకి దగ్గర వచ్చేసింది. అయ్యో నేను నక్కలాగే ఉన్నాను కదా, నాకెందుకు పెట్టడం లేదు ఇది అని అనుకునిందంట. చివరికి దేవుడి దగ్గర నుంచి ఒక వార్త వచ్చిందంట, చావు కబురు ముందరికి వచ్చింది కాబట్టి. వస్తే బుద్ధి లేని కుక్క, నువ్వు సింహాన్ని నక్కను చూసి కాదే నువ్వు నేర్చుకోవాల్సింది, సింహాన్ని చూసి నేర్చుకోవాలి. అది తెచ్చిచ్చే గుణం ఉంది, తెచ్చి పెడతా ఉన్నది, అలా బతుకు, నువ్వు తీసుకునేలాగా బతకూడదు అని. అలా మనం ఎన్ఆర్ఐలు బయట దేశాలకు వచ్చామంటే మన సంపద కానీ మనం ఏ మాత్రమైనా కానీ ఆంధ్రాలో తినేదానికి తిండి కూడా లేని వాళ్ళు ఉంటారు. మనము ఈ దేశానికి వచ్చి 4 రూపాయలు సంపాదించుకుంటున్నాము, నలుగురికి ఇచ్చే రకంగా ఉన్నాం మనం, అవునా? ఈ రోజు దినం మనకు ఒక పార్టీ అనేది ఏర్పాటు చేసుకున్నాము. మనకు ఏదైనా ఆలోచనలు ఉంటే